ఇప్పుడు ముఖేష్ అంబానీ అత్యంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, అనిల్ అంబానీ బాగా ఫెయిల్యూర్గా ఉన్నారు. ముఖేష్ అంబానీ కానీ వీళ్ళు కానీ నెంబర్లు చూసుకొని చేయరు కదా రోజు, ప్రతి సంఘటనలో ప్రతి డీల్స్ కానివ్వండి. ఇప్పుడు అదృష్టవంతుడైతే ఆటోమేటిక్గా ఆ నెంబర్స్ని సెట్ చేసుకుని తీసుకెళ్తుంది, సహకరించేస్తుంది. అదే అన్లక్కీ డేట్ అనుకోండి. సో నేను అనిల్ అంబానీ గారిని కలిసినప్పుడు ఆయన సైన్లు చేసే అకౌంట్లు 12 ఉన్నాయి, అందులో 8 అకౌంట్లు ఆయన అన్లక్కీ నెంబరే ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు నేను ఎంతో మంది సెలబ్రిటీలు కానీ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళతో కానివ్వండి నేను డీల్ చేసినప్పుడు రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. వాళ్ళ నంబర్లు చెక్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళ అన్ని లక్కీ నెంబర్సే ఉన్నాయి, సక్సెస్ఫుల్. అవన్నీ వాళ్ళెవరు అనుకుని తీసుకునే కాదు, అది గమనించాను నేను. తర్వాత ఎవరన్నప్పుడు నేను దీంట్లో ఇట్లా లాస్ అయ్యాను, దాంట్లో ఇట్లా ఫెయిల్ అయ్యాను అని కనుక అనుకున్నారనుకోండి, అది గమనించినప్పుడు వాళ్ళ నంబర్స్ అన్ని నెగటివ్ నంబర్లోనే గమనించబడింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఈ ఫార్ములా స్టాండర్డ్ అత్యంత పవర్ఫుల్గా ఇది పనిచేస్తుంది అని. యా. సో ఇప్పటి వరకు నేను ఆ నంబర్స్ని ఆ ఫార్ములాను ఉపయోగించుకుంటానే నా లైఫ్లో నేను చాలా సక్సెస్ఫుల్గా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నాను. ఎవరు ఏ రకంగా డిజైన్ చేసి సబ్జెక్ట్ రాసినా మీరు ఓన్గా కొన్ని సాధనాలు చేసినట్టే. ఎప్పుడు పుట్టి ఎప్పుడు చేస్తున్నారో అప్పుడు నంబర్ ఎలాగైతే తీసుకున్నారో ఒక లక్కీ నెంబర్కి అన్లక్కీకి టాలీ చేసుకుంటూ ఎలాగైతే మీ సాధన అనేది అందులో ఉంది. అంటే ఇక్కడ నంబర్స్ అనేవి అంటే ఒక పకంగా ఒక శాస్త్రాన్ని రాసేసినప్పుడు దాన్ని చదివి నేర్చుకోవడం ఒకటైతే, చదివేసినాక మళ్ళీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా నీడ్ కదా. ఇప్పుడు అక్కడ మీరు ఆ క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఏముందంటే రాసేస్తున్నారు. ఇప్పుడు నాలాగా నేను నేర్చుకుంటున్నాను, ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను కాబట్టి నాకు కొన్ని పాయింట్లు తెలిసి నేను కూడా కంట్రిబ్యూట్ చేశాను అనుకోండి సబ్జెక్ట్, అలా యాడ్ చేసుకుంటా వచ్చింది తప్ప సబ్జెక్ట్ ఎప్పటికీ కంప్లీట్ కాదు. ఓకే, అంటే క్రియేట్ చేయబడింది ఎప్పుడు సముద్రం లాంటిది ఇది. సో మన పెద్దలు ఇచ్చిన వాళ్ళ కృషితో వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టుకుని నేర్చుకున్న నాలెడ్జ్ అంతా వాళ్ళు ఒక్కొక్కటి అలా ఒక దండలాగా పేర్చుకుంటా వస్తున్నారు. ఆ నాలెడ్జ్ని నేను వాళ్ళు నేర్చుకున్న దాంట్లో పాయింట్లన్నింటినీ చదువుకున్న తర్వాత వాటిని ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్లలో బలం లేదు అని అనిపించింది, కొన్ని పని చేయట్లేదు. సో వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చదివిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసి ఇది ఇలా జరిగిందా అని నేను అడిగాను అనుకోండి, అది జరగలేదు అనే తెలుస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్యాక్టర్ వాళ్ళు కనిపెట్టిన పాయింట్లో కాకుండా ఇంకేదో పని చేస్తుంది అన్నప్పుడు నా సొంత పరిశోధన కూడా కొంత ఉంటుంది కదా. కొన్ని పాయింట్లు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్లు చెప్తుంటారు కదా, ఏ పాయింట్ని ఎక్కడెక్కడ ఎవరు చెప్పిన పాయింట్ని ఎక్కడ యూటిలైజ్ చేసుకుని కొన్ని అద్భుతమైన సక్సెస్లు నేను సాధించాను. సో అప్పుడు అనిపించింది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ పర్స్పెక్టివ్లో కనుక్కుంటూ వచ్చారు పాయింట్లు, కానీ కొన్ని మనం డిఫరెంట్గా కొన్నింటిని మనం సపరేట్గా కలిపితేనే ప్రోడక్ట్ కరెక్ట్గా వచ్చింది. సో ఆ విధంగా నేను మన బుక్స్లో ఉన్నవన్నింటినీ చదువుకుని ప్రాక్టికల్గా నేను ఏది పని చేయట్లేదు, ఏ పాయింట్లు కరెక్ట్గా వీటిలో స్ట్రెంగ్త్ లేదు, ఏవి స్ట్రాంగ్ అయినవి అని బేరీజ్ వేసుకుంటా ఫెయిల్యూర్స్లో నుంచే నేను సబ్జెక్ట్ని నేర్చుకుంటా వచ్చాను. ఓకే. సో నాకు ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ అయిన పాయింట్ ఏది, దేన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేది నాకు కొంచెం బాగా అలవాటైంది ఈ 25 సంవత్సరాల పరిశోధనలో. సో ఏ పాయింట్లో ఎక్కువ మనం కన్సిడర్ చేయాలి, ఏది కన్సిడర్ చేయకూడదు అనేది నాకు కరెక్ట్గా అబ్బింది. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కన్సిస్టెన్సీగా సేమ్ సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అవ్వలేదు మీరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇక్కడ నుంచి 25 సంవత్సరాలు వెనక్కి తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గంట అని చెప్పారనుకోండి, ఆ గంటలో నేను ఆస్ట్రాలజీ గురించి మాట్లాడని గంట లేదు నా జీవితం. ఆ సమయం అలా లేదు అసలు. దట్ ఈజ్ నథింగ్ బట్ తపస్సు అది. సో నా ఫోకస్ అలా ఉందన్నమాట, ఎందుకంటే సబ్జెక్ట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. చాలామంది ఇప్పుడు సబ్జెక్ట్ ఉందా లేదా ఇవన్నీ అడుగుతుంటారు కదా. రైట్, ఎలాగో క్వశ్చన్ మీరే రేస్ చేశారు. నేను రేస్ చేస్తే తప్పైపోద్దేమో అని చెప్పేసి సైలెంట్ ఉన్నా. దాన్ని నేను ఎప్పుడు పరిశోధనాత్మకంగానే నేర్చుకుంటాను. నా ప్రశ్న చాలా సూటిగా సార్, మీకు ఏదైనా ఒక శాస్త్రాన్ని మనం బోధిస్తున్నాము అని అంటే దానికి ప్రామాణికంగా ఏదైనా ఉండాలి, అంటే దానికి ఆథెంటికేషన్ అనేది ఉండాలి. జ్యోతిష్యం పుట్టడానికి ఆథెంటికేషన్గా ఎక్కడి నుంచన్నా మొదలైన ప్రారంభం అనేది దానికి ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే హిందూ మైథాలజీ కానీ, అంటే ఇక్కడ మైథాలజీ నా సబ్జెక్ట్ కాదు. క్వశ్చన్ ఏంటంటే మనం జ్యోతిష్యం పుట్టింది చాలామంది వేదాల నుంచి అని అనుకుంటారు, కానీ వేదాలలో ఉపనిషత్తులలో పురాణాల్లో అసలు జాతకం గురించి ఎక్కడ ప్రస్తావన లేదట ఒకటి. రెండోది జాతకం అనేది ట్రాష్, రేపటి దాని గురించి చెప్పేటువంటి ఏ జ్యోతిష్యుడైనా దేవుడితోనే సమానం. చాలా
చులకనగా చూసే పరిస్థితులు కూడా కనబడతా ఉంటాయి ఇవి. అవును. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జ్యోతిష్ శాస్త్రం ఖచ్చితంగా ఉంది అండి. నా పరిశోధనలో నాకు అనిపించింది ఏంటంటే ముందే రాసేసి ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను కెరియర్గా తీసుకున్నాను అనుకోండి దాన్ని, అదొక కెరియర్గా నేను మనీ సంపాదించడానికి దాన్ని కెరియర్గా తీసుకున్నాను అనుకోండి, నా జాతకంలో 10వ గడి నా కెరియర్ని గురించి తెలియజేస్తుంది. ఆ 10వ స్థానంలో సంబంధించిన గ్రహాలకు సంబంధించిన బ్యాడ్ కాంబినేషన్లు వచ్చినప్పుడు నా బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, నేను చెప్పినవి జరగవు, నాకు పేరు రాదు, డబ్బులు రావు. అదే ఒక యాక్టర్కి బ్యాడ్ టైం కెరియర్లో 10వ స్థానం, ఆ స్థానానికి సంబంధించిన బ్యాడ్ కాంబినేషన్ వచ్చినప్పుడు ఫ్లాపులు వస్తాయి. అదే ఒక డాక్టర్కి బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, అతను చేసే ఆపరేషన్లు ఫెయిల్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఇదివరకు ఈ సబ్జెక్టుని ఋషులు ఎదుటి వ్యక్తికి జరగబోయేదాన్ని తెలిపి స్వాంతననివ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆ సబ్జెక్ట్ని వాళ్ళు సాధన చేసేవాళ్ళు. ఇప్పుడు సత్సంకల్పంతో బలంగా గనక మనం విష్ చేసుకుని ఎవరికన్నా చెప్పాము అనుకోండి, వాక్కు ఫలిస్తుంది. నిజమైన సంకల్పంతో ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నాడో అతనికి తెలియజెప్పి చేయాలని కనుక అనుకుంటే, అట్లా కాకుండా దాన్ని కెరియర్గా తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే కెరియర్గా తీసుకుంటామో, అంటే జాతకమే కెరియర్గా, జాతకం చెప్పడాన్నే కెరియర్గా తీసుకున్నాం అనుకోండి, నేను గమనించింది ఇప్పుడు నా కెరియర్లో బ్యాడ్ కాంబినేషన్లు వస్తాయి కదా, నేను ఇంతకు ముందు చెప్పినవి ఆ టైంలో రిజల్ట్ వచ్చేవి ఉంటాయి చూసారా, అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. లేదా ఆ టైంలో నేను చెప్పినవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అంటే ఈ రకంగా చూసినట్లయితే గొప్ప గొప్ప వాళ్ళు మొన్న ఎలక్షన్స్ టైంలలో చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఫ్లాప్ అయ్యారు. అవును, అంటే వాళ్ళ బ్యాడ్ టైంలో వాళ్ళు చెప్పింది అంతే సక్సెస్ కాదు కాబట్టి వాళ్ళకి వాక్కు సరిగ్గా రాదు. వాళ్ళు ఇన్స్టింక్షన్ అనేది వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైతే నెగిటివ్ జరగబోతుందో వాళ్ళు అదే జరుగుతుంది అనుకుని వాళ్ళ మనసు అటువైపే వెళ్తుంది.